హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రేజీ జాబ్లీ. ఈ వీడియో ఏంటంటే మేము ఇంటికి వెళ్ళాం కదా, 1 వీక్ అక్కడే ఉన్నాము. అన్ని పూజలు ఫినిష్ చేసి ఇది వచ్చే రోజు అనమాట. సో కొంచెం రిలాక్స్గా ఉన్నది ఒక్కరోజే అనుకుంటా. అసలు వెళ్ళిన ప్రతి డే బిజీ అయిపోయింది. సో మా మమ్మీకి ఇలా పాపం పిల్లల్ని కూర్చోబెట్టుకొని మాట్లాడే టైం దొరకలేదు. యాక్చువల్గా రిషితో ఎప్పుడైనా ఏంటంటే అంటే వాళ్ళిద్దరూ ఒక స్టెప్స్ దగ్గర కూర్చుని కొంతసేపు కబుర్లు చెప్పుకొని, ఇప్పుడంటే వాడు పెద్దగా అయిపోయాడు కానీ ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా కొంచెం టైం స్పెండ్ చేయడం అలవాటు. సో మా చిన్నోడు ఎప్పుడు మా డాడీ దగ్గరే ఉంటాడనమాట. ఎప్పుడు అమ్మ దగ్గర చాలా తక్కువ. రిషి ఏమో కంప్లీట్ మమ్మీ బాయ్, ఐ మీన్ అమ్మమ్మ బాయ్ అనుకోండి. మా ఇద్దరు కిడ్స్లో నాకు నచ్చేది, ఒక్కొక్కసారి నచ్చింది కూడా అదే. చాలా అంటే నాలానే వాళ్ళు కూడా చాలా నీట్నెస్. వాడు వాటర్ ఉన్నాయని చెప్పేసి అక్కడ అడుగు పెట్టడానికి కూడా ఇష్టపడట్లేదు. నేను అమ్మ వాళ్ళది గార్డెన్ అసలు లాస్ట్ టైం కూడా ఒకసారి వీడియో తీశాను. ఇక్కడ క్యారెట్ పెట్టారనమాట. మమ్మీ వాళ్ళు ఎప్పుడూ వెజిటేబుల్ అయితే చాలా రేర్ బయట కొనుక్కోవడం. సో లాస్ట్ టైం గోబీ కూడా పెట్టారు, బట్ అది కొంచెం బాగా రాలేదన్నమాట. ఇది చిక్కుడుకాయ మా పైన టెర్రస్ పైన వేసారు, అదైతే కిందికి ఇట్లా పాదులాగా వచ్చేసింది. బట్ చిక్కుడుకాయ ఎప్పుడైనా మన చెట్టుది తింటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. అది బయట కొనుక్కొని తిన్నది ఇది చాలా డిఫరెన్స్ వస్తుంది. సో అందుకే నేను కూడా ఒక నియర్లీ 1.5 kg అలా తెంపుకొని ఇంటికి బెంగళూరు కోసం ప్యాక్ చేసుకున్నాను. సో మంచిగా కిందికి తీగలాగా బాగా వచ్చేసింది. అంటే పక్కన ఉన్న వాళ్ళందరికీ ఇది హెల్ప్ అవుతుంది అన్నమాట. మా మమ్మీ వాళ్ళ పెట్టడం కూడా అంటే ఇంటికి బ్యాక్ సైడ్ ఏమో కూరగాయలు, ముందుకి ఫ్రూట్స్ అండ్ ఫ్లవర్స్ అన్నమాట. సపోటా చెట్టు ఉంది, ఉసిరికాయ చెట్టు ఉంది, జామకాయ చెట్టు ఉంది, పపాయ ఉంది, మ్యాంగో ఉంది. ఇలా మోస్ట్లీ మనం తినగలిగే అన్ని చెట్లు ఉన్నాయి. పొమోగ్రానేట్ కూడా పెట్టినట్టున్నారు, బట్ అంత పెద్దగా అయితే అవ్వలేదు. మా మమ్మీ మా డాడీకి ఇలా చాలా ఇష్టం గార్డెనింగ్ అనేది. సో పాసిబుల్ అయినంత వరకు వాళ్ళు అక్కడే సగం టైం స్పెండ్ చేస్తారు. హలో, యాక్చువల్గా నేను ఒక 2 days క్లిప్స్ కొన్ని యాడ్ చేశాను అనమాట. ఇది మేము మేడారం వెళ్ళడానికంటే ముందు రోజు విజయ్ వచ్చారు. సో అప్పుడు తనని తీసుకురావడానికి మా కజిన్ వెళ్ళాడనమాట. సో నేను సర్ప్రైజ్గా కిడ్స్ని కూడా పంపించాను. రిహు అయితే ఇంకా విజయ్ని ఒక 5 days, అరౌండ్ 6 days తర్వాత చూసేసరికి ఫుల్గా ఖుషి అయిపోయాడు. అసలు ఎవరి దగ్గరికి రాడనమాట. సో ఇలా అప్పుడప్పుడు వదిలేసి ఉండడం కూడా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మళ్ళీ మీట్ అయినప్పుడు చాలా ఎగ్జైటింగ్గా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాడైతే అసలు వదలట్లేదు, అతుక్కుపోయాడు గబ్బిలంలాగా. ఇక్కడ ఏంటంటే మా పెట్ అనమాట, ఇది క్యాట్. అంటే పెట్టని కాదు, అందరి ఇంట్లోకి వెళ్తుంది. సో ఎప్పుడు మా మమ్మీ చల్ల పెరుగు అలాంటివి పెడుతుంది. సో అది వచ్చి తినిపోతుంది. నేను వీడియో తీద్దామంటే అది పారిపోతూ ఉండే. సో రిటర్న్ ఇంకొస్తున్నాం కదా, మా మమ్మీ మా డాడీ ఎప్పుడు వచ్చినా మా సిస్టర్కి నాకు ఇలా అప్పాలన్నీ సర్ది పెడుతూ ఉంటారు. గారెలు, సకినాలు, అరిసెలు ఏం చేసినా అన్నీ. సో రిషికి ఎక్కడ వస్తుందంటే ఎప్పుడు మా చెల్లితో కంపేర్ చేసుకుంటాడనమాట. సో అది ఫన్నీగా వాడికి అలవాటు. అంటే ఈవెన్ లడ్డూలు చేసింది అనుకోండి, అంటే కౌంట్ చేసుకుంటాడు. పిన్నికి ఎందుకు ఎక్కువ పెడతావు, నాకు పెట్టు, నేను ఎక్స్ట్రా ఉన్నాను అని చెప్పేసి. ఇప్పుడు రీహు కూడా యాడ్ అయ్యాడు కాబట్టి వాడు అడుగుతూ ఉంటాడు. పిన్ని కంటే ఎప్పుడు నాకు కొంచెం వాటా ఎక్కువ కావాలని. వాళ్ళిద్దరు కదా టామ్ అండ్ జెర్రీ ఫైటింగ్ ఉంటుంది ఎప్పుడు. ఇంటి నుంచే మోస్ట్ ఆఫ్ ది మాకు గ్రాసరీస్ అన్నీ అక్కడి నుంచే వస్తాయి. పప్పులు, కారం పొడి, చింతపండు, ఇలా మోస్ట్లీ అన్నీ అమ్మనే పంపిస్తారు. మేము దుర్గమ్మ చేసినప్పుడు నాన్ వెజ్ అంటే గొర్రెని కోస్తామన్నమాట. సో అదంతా నేను యాక్చువల్ ఆ వీడియోలో నేను పోస్ట్ చేయలేదు. బట్ ఇక్కడ ఏంటంటే మమ్మీ మటన్ చట్నీ పెడుతుంది నాకు, మా చెల్లికి. సో ఇదేంటంటే ఫస్ట్ ఒక వాటర్ పోయకుండా కొంచెం స్టీమ్ చేయాలి ఈ మటన్ని. అంటే ఉమ్మగీలు పెట్టడం అంటాం కదా, సో అట్లా పెట్టి కొంచెం మంచిగా డ్రై అయిన తర్వాత ఇలా ఆయిల్లో కొంచెం వేయించుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు బ్రౌన్ కలర్ అయ్యేంతవరకు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. యాక్చువల్గా చికెన్ చట్నీ, మటన్ చట్నీకి మోస్ట్లీ ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఇప్పటి వరకే అసలు చట్నీలు తినలేదు. మా సిస్టర్ కోసం ఎప్పుడు అమ్మ చేస్తుంది. నేను నాన్ వెజ్ చాలా తక్కువ, అందులో ఇది మటన్ చట్నీ ఎప్పుడు తినలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చేసేటప్పుడు చూడడం కూడా. అండ్ ఇది పోపు పెట్టుకోవాలి మనం. అలా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి పోపులకి ఎంత వేసుకుంటామో అంత చాలు. అంటే మనకి కంప్లీట్గా అది అవసరం లేదు. చిల్లీ పౌడర్ యూజ్ చేస్తాము మనం. 1 kg మటన్కి 3 spoons
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇంకా ఆయిల్ ఎక్కువనే పడుతుంది. మాకు ట్రావెలింగ్లో అంత బయటికి కారిపోతుంది అని చెప్పేసి అమ్మ కొంచెం యూజ్ చేశారు. మేము ఇంటికి వెళ్ళాక బెంగళూరు వచ్చాక మళ్ళీ పోపెట్టుకోవచ్చు. సో ఇది 1 kg మటన్కి ఇలా ఒక గ్లాస్ కారం పొడి యూజ్ చేశారు. మీకు స్పైసీ తగినట్టుగా యూజ్ చేసుకోవచ్చు. మేము కొంచెం కారం ఎక్కువే తింటాం కాబట్టి సో అది యూజ్ చేశారు. లెమన్ జ్యూస్ అయితే మస్ట్ అండి మటన్ చట్నీకి. సో మాకు ఇంట్లో టైంకి దొరకలేదు. చిన్నవి నిమ్మకాయలు చెట్టుకి దొరికితే ఒక 3 యూజ్ చేసాము. సో మీకు మంచి బయట పండువి ఉంటే మాత్రం పెద్దవి అయితే 2 సరిపోతుంది. చిన్నవి అయితే ఒక 4 లెమన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది మటన్ కర్రీ అంటే ఒక 1 వీక్ నిల్వ ఉండేలాగా చేస్తున్నాము. సో మేము మటన్ తీసుకొని అంటే మనం మ్యారినేట్ చేసుకుంటాం కదా, చేసుకున్న దాన్ని ఇలా కర్రీలు చేసుకోవాలి. ఐ మీన్ నో ఆనియన్ నో టొమాటో, జస్ట్ ఉడకబెట్టుకోవాలన్నమాట. మంచిగా మెత్తగా పీస్ అయ్యే వరకు ఉడకబెట్టుకొని అంటే దగ్గరికి ఫ్రై చేసుకోవాలి అంతే. మీరు కావాలంటే మసాలా యాడ్ చేసుకోవచ్చు. ఏదైనా గరం మసాలా, చిల్లీ పౌడర్, సాల్ట్, ఇలా ఎవ్రీథింగ్ అంటే ధనియాల పౌడర్ ఇలా అన్నీ యాడ్ చేసుకోవచ్చు. కానీ మనకి గ్రేవీ లాగా పెట్టుకోకూడదు. అంటే నువ్వు ఆనియన్ కానీ మిగిలినవి ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇలా దగ్గరికి ఫ్రై అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం 1 వీక్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనకు కావాలి అనుకున్నప్పుడు తీసుకొని కొంచెం గ్రేవీ పెట్టుకుంటూ తినొచ్చు. 1 వీక్ 10 days అయినా బాగానే ఉంటుంది. విజ్జు జాగ్రత్త. రిషు అమ్మో విఖ్యాత్ ఎత్తుకోవాల్సి వస్తుందేమో. వీళ్ళు దిగి ఉంటారా? రండి మీరిద్దరు రండి. ఎంత బాగుంది చూడు వాటర్. మన చెప్తే బిల్డప్ ఇస్తావు, నువ్వు దాన్ని ఆస్వాదించలేకపోతున్నావు అని. ఈ వాగు ఏంటంటే మా ఊరికి పక్క ఊరికి మధ్యలో ఉంటుంది. సో మనకి చూడడానికి చాలా బాగుంటుంది. చాలామంది స్విమ్మింగ్ నేర్చుకోవడానికి వస్తారు. వాటర్ ఎప్పుడు ఫ్లో ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో మా మమ్మీ నన్ను పంపిస్తుంది అనుకోలేదు. యాక్చువల్లీ మా డాడీ కార్ వాష్ కోసం వస్తుండే. అంటే ఎక్కువగా వేములవాడకి మేడారం తిరిగాం కదా, అంత దుమ్ము అయిపోయింది. వాష్ చేయడానికి వస్తున్నారు. పిల్లల్ని తీసుకొని విజయ్ని వెళ్ళమని చెప్పాను. సో వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేస్తారు. నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది తిరగడం. బట్ ఆ రోజే మేము జర్నీ చేయడం కదా, లగేజ్ సర్దుకునే బిజీలో ఉండే. సో మా మమ్మీ ఆ లాస్ట్కి అంటే ఒప్పుకుంటారు అనుకోలేదు. వెళ్ళు నువ్వు కూడా నీకు ఇంట్రెస్ట్ కదా అన్నారు. అయ్యో అమ్మాయి గాడ్ ఇదే మంచిది అనుకొని ఇంకా వచ్చేసా అనమాట. చాలా పీస్ఫుల్గా ఉంటుంది. ఇది రోడ్ మీది నుంచే వాగుపోతూ ఉంటుంది అనమాట. సో మరీ అంటే రెయినీ సీజన్లో అయితే ఈ రూట్లో ట్రావెల్ చేయడం కూడా చాలా కష్టం. బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంటుంది. ఏదో ఎక్కడికో టూరిస్ట్ ప్లేస్కి వెళ్ళినంత హ్యాపీగా అనిపిస్తుంది. కోవిడ్ టైంలో అందరూ స్విమ్మింగ్కి కానీ అసలు ఒక 2 months అప్పుడు లాక్డౌన్లో చాలా ఎంజాయ్ చేసాం. పిల్లలందరూ స్విమ్మింగ్ రావడం, సో ఇక్కడ ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపించింది. నేను ఈ ఊర్లో ఉన్నా కొంచెం ఇక్కడికి రావడం చాలా తక్కువ. బట్ స్విమ్మింగ్ టైంలో రిషిని తీసుకొని వచ్చాను. బట్ స్టిల్ వాడు అంతగా నేర్చుకోలేదు. వాడికి వాటర్ చాలా ఫోబియా అనమాట. సో రీహుని ఎట్ లాస్ట్ దించాము. విఖ్యాత్ అయితే చూడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాచు ఎక్కువగా ఉంది. సో ఎక్కడ జారిపోతారు అని చెప్పేసి ఇటు వాగు స్టార్టింగ్లో వాళ్ళని పెడితే వాళ్ళు అలా వినట్లేదు. మళ్ళీ లోపలికి వెళ్ళి వాక్ చేయాలంట వాటర్ డీప్గా వెళ్ళి. సో వాళ్ళనిద్దరిని మా సిస్టర్ వాళ్ళ బాబుని విఖ్యాత్ని రీహుని ఆపడమే పెద్ద కష్టమైపోయింది. బట్ ఎట్ లాస్ట్ పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేశారు. మా డాడీ కార్ వాష్ అయింది, మా పిల్లలు ఎంజాయ్ చేయడం కూడా. కింద బాగాలేదు నాన్న, నాచుంది. ఒక లారీ వస్తుంది అక్కడ. అయ్యో వాళ్ళు బాగా
ఇలాంటి ప్లేసెస్కి వచ్చాక ఫస్ట్ చేయాల్సిన పని ఫొటోస్ అనమాట. ఫుల్గా ఫొటోస్ దిగాను అండ్ రీల్స్ కూడా చేసుకున్నాను. వీడైతే పాపం ఇద్దరు కలిసి వాడి మీద వాటర్తో పాటు కిందున్న ఇసుకను కూడా తీసిపోస్తున్నారనమాట. నా చెప్పులను ఏంటి చేస్తున్నావు? వెళ్ళిపోతారా? నా చెప్పులు వెళ్ళిపోతాయిరా. సర్లే మీరు ఎక్కేసేయండి. ఇటు ఎక్కుతా. రిషి ఉన్నాడు. మా కార్ అయితే క్లీన్ అండ్ గ్రీన్ అయిపోయిందనమాట. సో ఇది మా ఊరు అయితే చాలా బాగుంటుంది చూడడానికి. ఎప్పుడైనా విలేజ్ని కూడా షూట్ చేస్తాను. మా ఇల్లు పొలాల మధ్యలో ఉంటుంది, మీరు ప్రీవియస్ వీడియోస్లో చూసుంటారు. సో అంటే అది చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. మా ఇంటికి వస్తే చుట్టూ పొలాలు, ఇటు వచ్చేస్తే ఇలా వాగు. యాక్చువల్గా ఇక్కడ బెంగళూరు వెదర్ ఏంటంటే, అంటే సిటీ లోపల పొల్యూషన్ ఉంటుంది, బయటికి వెళ్తే ఇలాంటి నేచర్ ప్లేసెస్ ఎక్కువ అనమాట. సో మా ఇంటికి వస్తే కూడా నాకు అలాంటి ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. చుట్టూ అలా గ్రీన్గా ఉండడం నాకు చాలా చాలా ఇష్టం. సో ఇది నా వీడియో అనమాట. ఇది మా ఊరు, కొంచెం చిన్నగా మా ఊరిని కూడా చూపించాను ఇలా షూట్ చేస్తూ. సో చుట్టూ పొలాలు అది. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్ బెంగళూరులో షూట్ చేస్తాను ఇక ఇప్పటి నుంచి. సో ఈరోజు నైట్ బెంగళూరు వెళ్తున్నాము. సో ఇది చూడండి, మా పొలాలు ఇవన్నీ ఎంత బాగున్నాయి, ఏదో ఎక్కడికో వెళ్ళినట్టు ఉంటుంది. ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్నీ మా బెంగళూరు రొటీన్ డైలీ ఎలా ఉంటుంది అని చెప్పేసి వీడియోస్ అన్నీ అక్కడ షూట్ చేస్తాను. సో మళ్ళీ ఇక్కడికి ఎప్పుడు వస్తామో తెలీదు, బట్ చాలా చాలా మిస్ అవుతాను నా ఊరిని, మా పేరెంట్స్ని. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ టు క్రేజీ జాబ్లీ. డోంట్ ఫర్గెట్ టు హిట్ ద notification button. Please stay tuned to Crazy Jabbly for more videos. Bye bye.